జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచు.
జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. గారు ముందుకు వచ్చి 51వ కీర్తన 1 నుంచి 19 వరకు వారు ఒక వచనం మనం ఒక వచనం అలాగూ దేవుణ్ణి కనపరచు. దేవుని యొక్క వాక్యంలో నుంచి 51వ కీర్తన 19 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనలు 51వ కీర్తన 19 వచనాలు ఉన్నవి. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగనో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము,
హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించుదురు. దేవుడి యొక్క వాక్య భాగాలను దీవించు. ప్లీజ్ బి సీటెడ్. రెండో భాగాన్ని దాస్ గారు, మూడో భాగాన్ని సురేష్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఇమ్మాన్యుయల్ అండ్ శ్రీనివాస్ టు కైండ్లీ కమ్ హియర్ అండ్ సిట్. లూకా సువార్త 18వ అధ్యాయము 40 నుండి 43 వచనములు చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. లూకా 18, 40 నుండి 43 వచనములు. అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచడని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మనం చదువుకుందాం. నేను చదువుతా వినండి. నోహావు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుకొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లను కట్టుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేశారు. నీవు స్తుతులపై ఆశ్రుడవై ఉండ దేవుడా, నీకు స్తోత్రం. మా ప్రభా, మా యొక్క స్తుతులు, మా ఆరాధన మీరు ఆలకించి ఉన్నావని, మా మధ్యలో ఉన్నావని నిన్ను స్తుతిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభా, నీ యొక్క వాక్యము మా ప్రభా మాకు సరిపడు వాక్యాన్ని మా ప్రభా మేము ధ్యానించడానికి మా మనసులో మా మనసుతోనూ సత్యంతోనూ మరి ఆత్మతోనూ మరి ధ్యానించడానికి అనాదితరములు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. బేతేలు మందిరమును ప్రేమించి, ప్రభు ఇంటిని ప్రేమించి ప్రభుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా కొందరు సహోదరులు ఆ రెండవ బ్లాక్లో ఉన్నారు. వారు ముందుకు వస్తే మంచిది, ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నవి.
సహోదరులు లేట్గా వస్తే వారికి అవకాశం ఉండకపోవచ్చు కనుక ఆ వెనుక బ్లాక్లో ఉన్న సహోదరులు మీరు కొంచెం ముందుకు రండి. ఆ 2 వరుసలు 3 వరుసలు అది లేడీస్కి వదిలిపెట్టండి. థ్యాంక్ యూ. మనం చదువుకున్న లేఖన భాగంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి 43 వరకు మనం చదువుకున్నాం. 35 నుండి 43 8 వచనాలు 9 వచనాలు. ఈ వచనాల్లో మనం దాన్ని విడగొడితే 4 భాగములుగా మనం చూడవచ్చు. దీన్ని 4 భాగాలు. మొదటి భాగం 35 36 వచనం, 35 36 వచనం. మరి ఈ గ్రుడ్డివాని యొక్క పూర్వస్థితి అక్కడ వివరించబడింది. బ్లైండ్ మ్యాన్ యొక్క ప్రీవియస్ లైఫ్ ఏమై ఉన్నదో అక్కడ వివరించబడింది. 35 36 వచనాలు. 37వ వచనంలో యేసు ప్రభువారి కృపను వేడుకున్న సందర్భం. గ్రుడ్డివాడు యేసు ప్రభువారి కృపను ఆశ్రయించినాడు. యేసు ప్రభును ఆశ్రయించిన విధానం 37వ వచనంలో ఉన్నది. 40 నుంచి 42 వచనాల్లో యేసు ప్రభువారి యొక్క రియాక్షన్, ఆయన ఏ విధంగా స్పందించినాడు. యేసు ప్రభువారి యొక్క స్పందన గ్రుడ్డివాని విషయంలో 40 42 వచనాల్లో చెప్పబడింది. ఆ తర్వాత 43వ వచనంలో మరి యేసు ప్రభును ఆరాధించడం, తనకు చేయబడిన ఉపకారమును బట్టి మేలును బట్టి యేసు ప్రభును గ్రుడ్డివాడు ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగా అయిన తర్వాత వారు ప్రభును ఆరాధన చేస్తూ వచ్చినారు. మనం ఇదివరకు ఒక వచనం కుష్ఠరోగుల విషయం జ్ఞాపకం చేయబడ్డాం. ఒక వచనం చదవండి. లూకాసు వార్త 17 16 వచనం. 17వ అధ్యాయం లూకాసు వార్త 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఒక సమరయుడు కుష్ఠరోగి అయి ఉండగా మరి 10 మందిలో ఒకడుగా అతను ఉన్నాడు. బాగుపడిన తర్వాత వాని ఆత్రుత ఎట్లున్నదో ఇక్కడ వివరించబడింది. ఆత్రుత పడ్డాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు. ఇది హృదయాంతరంగం నుండి వచ్చే కార్యం. గొప్ప శబ్దంతో, మైక్ లేదు అక్కడ, గొప్ప శబ్దంతో వాడు దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అని చెప్పబడింది. కనుక ప్రభును ఆరాధించడానికి ప్రభు చేత బాగుపరచబడ్డవారు ప్రభును ఆరాధన చేయాలి. ఇది నియమం, ఇది కట్టడ. ఆయన మేలు పొంది మౌనంగా ఉండడానికి లేదు. కనుక ప్రభును ఆరాధించే మనసులోనికి మనం తీసుకుపోబడదాం. మనం చదువుకున్న భాగంలో గ్రుడ్డివాడు 35 36 వచనంలో మొదటి విషయం, ఆయన ఎరికోకు చెందినవాడు. ఈ బిలాంగ్స్ టు జెరికో. ఆయన ఎరికో పట్టణానికి చెందినవాడు. ఆయన యొక్క పూర్వస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన యొక్క పూర్వస్థితిని దానికి అన్వయించుకోవాలి. గ్రుడ్డివాని యొక్క పూర్వస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క పూర్వస్థితిని ప్రభు నెరగక ముందు, ప్రభు రక్షణ మనకు దొరకక ముందు మనం ఏమై ఉన్నామో దానికి మనం ఇంటరాక్ట్ కలపాలి, లేక జోడించి చూసుకోవాలి. మొదటి విషయం, హీ బిలాంగ్స్ టు జెరికో. ఆయన ఎరికో పట్టణానికి చెందినవాడు. అంటే ఎరికో అనగా శపించబడిన పట్టణం, శపించబడిన స్థలం, శపించబడిన గ్రామం, శపించబడిన చోటు. కనుక శపించబడిన దానికి చెందినవాడు ఈ గ్రుడ్డివాడు. యెహోషువ గ్రంథం
6వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. శపించబడిన పట్టణంగా అది ఎంచబడింది. దానిలో ఏది కూడా ముట్టడానికి తీసుకురావడానికి ఆ దేవుడు అనుమతించని ఆ చోటుగా చెప్పబడింది. చదవండి యెహోషువ. ఈ పట్టణంను దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తు సమస్తం అది శపించబడినది. దాన్ని ముట్టువాడు కూడా శపించబడిన వాడైతాడు. కనుక శపించబడిన స్థలములో మరి నుండి వచ్చిన వాడి గ్రుడ్డివాడు. శపించబడిన పట్టణములో నుండి మనం బైబిల్లో ఆది కాండంలో చూస్తాం. దేవుడు ఆదాం పాపం చేసినప్పుడు ఆదాం అవ్వల పాపం వలన మరి భూమి శపించబడిన స్థలంలో నివసిస్తున్నాం మనం. శపించబడిన పట్టణంలో జెరికో పట్టణంలో ఈ గ్రుడ్డివాడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఒకప్పుడు శపించబడిన స్థలంలో మన జీవనం సాగుతూ వచ్చింది. యావత్తు శపించబడిందే అని అంటాడు. అక్కడ ఉన్నదంతా కూడా శపించబడిందే. మొదటి విషయం గ్రుడ్డివాడి విషయంలో మొదటి విషయం శపించబడిన చోటు నుండి శపించబడిన పట్టణానికి శపించబడిన స్థలానికి చెందినవాడు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవ విషయం వాడు గ్రుడ్డివాడు. హీ వాజ్ బ్లైండ్. గ్రుడ్డివాడుగా ఉన్నాడు. గ్రుడ్డివాడు, కళ్ళు లేవు, సృష్టి చూడలేడు, దేవుని యొక్క మహిమను చూడలేడు, దేవుని యొక్క యేసు ప్రభువారు అక్కడ సంచరిస్తున్నాడు, ఆయనను చూడలేడు, ఆయన చేసిన కార్యములను చూడలేడు, ఆయన చనిపోయిన వారు లేపుతున్నాడు, విశ్వాసులను బలపరుస్తున్నాడు, మృతమైన దాన్ని జీవంగా చేస్తున్నాడు, కొద్ది దాన్ని విస్తారంగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చూడలేకుండా దేవుని క్రియలను చూడలేకుండా గ్రుడ్డివాడుగా ఉన్నాడు. దేవుని ఆశ్చర్య కార్యములను, దేవుని మహిమను, దేవుని అద్భుత క్రియలను, దేవుని యొక్క గొప్ప కార్యములను చూడలేని గ్రుడ్డివాడుగా వాడున్నాడు. రెండవ బలహీనత, రెండవ పతన స్థితి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఆ ఎరికో పట్టణస్థుడు ఏ విధంగా గ్రుడ్డివాడై ఉన్నాడో అదే విషయం మనకు ఆపాదించి చెప్పబడింది. చక్కగా మరి అపోస్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత